ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు పాలకొండ నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నిమ్మక జయకృష్ణ, పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, జనసేన పార్టీ. సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేది బసవన్న సవడలు. బసవన్న వస్తుంటే ఆ నృత్యాలతో ఒకవైపు ఆ తాండవం చేస్తూ ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనమైతే ఇక్కడ బసవన్నతో అయితే చూడొచ్చు. ప్రస్తుతం ముఖ్యంగా ఈ సంక్రాంతిలో ఈ పర్వదినాన ఖచ్చితంగా ప్రతి ఇంటి ముందుకు కూడా బసవన్న వస్తే కానీ సంక్రాంతి లేనటువంటి సందర్భాలు కూడా ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో ఈ ప్రస్తుత కాలంలో చూసుకుంటే పూర్తిగా ఇటువంటి కళ అనేది కూడా పూర్తిగా అంతరించిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇంతకు మునుపు చూసుకుంటే గంగిరెడ్ల వాళ్ళు మన ఇంటికి వస్తే తప్పగానే మన సంక్రాంతి సందడి లేదు అంటూ కూడా ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపించాయి. కానీ అలాంటిది ఈ రోజుల్లో పూర్తిగా ఏది కూడా కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే బసవన్న మన ఇంటి ముందుకు వస్తే ఏ విధంగా దీవిస్తారు, దానికి సంబంధించిన పెద్దలు ఎటువంటి ఆశీర్వాదం లభిస్తూ ఉంటుంది, దేవతలు ఏ విధంగా చెబుతూ ఉంటారు, ఇలాంటి విషయాలు మరెన్నో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఈ బసవన్నని ఊరు ఇంటి ఇంటా తిప్పినటువంటి ఆ వ్యక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. ఆ బసవన్నని మెయింటైన్ చేసినటువంటి వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, దీన్ని ఎలా చూడాలి ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే ఈ 3 రోజులు కూడా సంక్రాంతి అనగానే ఖచ్చితంగా బసవన్న మన ఇంటి ముందుకి వస్తే తప్ప కానీ ఎవరికి కూడా సంక్రాంతి లేనటువంటి ఒక లోటు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది వస్తూ ఉంటే ఎటువంటి ఆశీర్వాదం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏంటిది? ఈ సంక్రమణ పండుగతోటి సమ్మద్రప్పన్న వచ్చిందంటే అందరికీ ధనలక్ష్మి, ఇంట్లో ధనలక్ష్మి రావాలని, వారి కుటుంబాలు బాగుండాలని మా యొక్క సింహాద్రప్పన్న అందరూ కూడా ఎంతమంది అయితే ఆశీర్వదించాలండి. అంటే ఎక్కడ కనిపించినా సింహాద్రప్పన్న ఇంటికి రప్పించుకునే వాళ్ళు, మనం దారంటే వెళ్ళిపోయినా సరే మనం ఇంటికి రమ్మని అందరూ ఆహ్వానించేవాళ్ళండి. ఇప్పుడు రానున్న రోజులంటే ఇప్పుడు సంక్రమణ పండుగ అంటే సింహాద్రప్పన్న ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు సార్. ఇలా మనం వీధులంటే వెళ్ళినా సరే వీధిలో ఇంతకుముందు ఒక వీధిలోని పెట్టి ఆడిస్తే అందరూ మన వీధులు ఉండే వాళ్ళు అందరూ కూడా మా దగ్గరకు వచ్చి సింహాద్రప్పని చూసి అందరూ ఎవరికి తెలిసిన వాళ్ళు మనకి దానాలు ఇచ్చేవారండి. ఇప్పుడు మేము ఇంటింటికి వెళ్తున్నా సరే పెద్దగా దాన్ని గంగిరెద్దుని ఎవరో చూడడం అనేది జరగట్లేదు. అసలు మనం ఇంటింటికి వాళ్ళ దాకా వెళ్ళినా సరే అవ్వట్లేదు. అంతకుముందు వీధిలోనే మనం పరద అనేది వేసి గంగిరెద్దుని ఆడిస్తే చాలు అందరూ వచ్చి మనకి ఎవరైనా తోచిన దాని బియ్యం, బట్టలు, డబ్బులు మనకు అందరూ సాయం చేసేవాళ్ళండి. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళినా సరే మనకి ఆ గంగిరెద్దుని పెద్దగా చూడడం అనేది జరగడం లేదు. ఓకే, అంటే ఆ సింహాద్రప్పని ఇంటి ముందు తీసుకుని వెళ్తే పెద్దలు ఏ విధంగా ఆశీర్వదిస్తారు, దేవతలు ఎటువంటి ఆశీస్సులు మనకు లభిస్తాయి, దీని పట్ల ఏమైనా మీరు చెప్పగలరు? మనం గంగిరెద్దుని మేము దీవించినప్పుడు సార్ మేము వాళ్ళ పెద్దల పేరెంటలు కూడా వారి కుటుంబాన్ని ఆశీర్వదించమైన సింహాద్రప్పన రూపంలో మనం చెప్పడం జరుగుతుంది సార్. ఆ సింహాద్రప్పను కూడా మనం చెప్పినట్టు వాళ్ళ పెద్దల ద్వారా వాళ్ళ పెద్దల పేరెంటల్లాగా పార్వతీ పరమేశ్వరులాగా ఆ సింహాద్రప్పను వారి ఇంటి లక్ష్మి, ధనలక్ష్మి కూడాలని, వారి కుటుంబంలో వారి పిల్లలు, వారి దంపతులు, వారి కుటుంబాన్ని అందరూ కూడా బాగుండాలని సింహాద్రప్పం ద్వారా మనం దీవించడం జరుగుతుంది సార్. వాళ్ళందరూ బాగుండాలని. ఓకే, అంటే ఈ సింహాద్రప్పని తీసుకుని వెళ్ళేటప్పుడు దీనికి నియమనిష్టలు ఏమైనా ఉంటాయా, దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉంటుంది, సాంప్రదాయాలు ఎలా ఉంటాయి? సాంప్రదాయాలు అంటే సార్ మరి సింహాద్రప్పన్న సంక్రమణ పండుగతో సాంప్రదాయం అంటే గంగిరెద్దు కంపల్సరీగా ఉండాలి సార్. పండుగ అనేది ఈ కళాకారులు అందరినీ పోషించడానికి ఒక సంక్రాంతి అనేది. సంక్రాంతి అంటే అందరూ వారిదాసనగా ఈ సింహాద్రప్పన అనగా కంపల్సరీ ప్రతి ఇంటి దగ్గర కూడా సింహాద్రప్పన అనేది వెళ్ళాలి సార్. ఆ సింహాద్రప్పన వెళ్ళాలి. అవి వెళ్తేనే వారి కుటుంబం కూడా వారి ఇంట్లోనూ కూడా అందరూ ఆ సంక్రాంతి పండుగ పెద్దల పేరెంటాలు కూడా సంతోషంగా ఉంటారు సార్. ఓకే, మీరు చెప్పండి, ఈ గంగిరెద్దుని మీరు మెయింటైన్ చేస్తారు కదా, దీనికి దానా ఏం పెడతారు, దీన్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తారు? మీరు చెప్పిన మాట అది వింటది, మీరు ఏం చెప్తే అది వింటది. ఆడమంటే ఆడుతుంది, పడుకోమంటే పడుకుంటుంది, అది ఏం చెప్తే చేస్తుంది. మీరు కాలు అయితే దీవించమంటే ముందుగా దీవిస్తుంది, తలూపుతుంది, అన్ని కూడా దీనికి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారేంటి? ఇది ట్రైనింగ్ లేదండి, దానికి ముందే మన తిప్పి దానికి అలవాటు పడిపోద్ది. అలాగా తర్వాత గడ్డేసి తోడేసి అన్ని పెట్టేసి అన్ని చేస్తాము. దానికి అది మనల్ని నమ్మి మనల్ని చెప్తుంది, మనం అన్ని చేస్తాం. ఏ విధంగా దీన్ని ఏ విధంగా తీసుకుని వెళ్తారు? చూస్తూ ఉంటే ముగ్గులు కడతారు. దీనికి ఏమైనా దీన్ని పిచ్చగించి పేరు పెట్టి పిలవడం వల్ల ఏమైనా ఉంటుంది? బసవాన్ని పేరు పెట్టి పిలుస్తామండి అంతే.
బస్వాన్ కానీ పలుకుతుందా? పలుకుతుంది. ఆహాహా. ఓకే, దీనికి ఫుడ్ ఏం పెడతారు? తౌడు ఎండికలే నీళ్ళు అన్ని కలిపి వేస్తారు. ఓకే ఓకే, దీనికి ఇంక మెయింటెనెన్స్ మీ రోజుకి ఎంత ఖర్చు అవుతుంటుంది? 1000 రూపాయలు మధ్యలో ఉంటుంది. ఓకే, అంటే రోజు కూడా జనరల్గా ఏంటంటే ఓన్లీ పండుగ సందర్భంలో మాత్రమే కనిపిస్తూ ఉంటారు. జనరల్గా ప్రతిరోజు ఎక్కడ ఉంటారు ఏంటి దీనికి ఏంటి? మేము ఒక ఊరు ఇంకొక ఊరు వెళ్తూ ఉంటాం. అలాగా ఒక దగ్గర తెప్పించిన తర్వాత మనం ఇంకో ఊరికి అలాగా రవాణా చేస్తుంటాం అలాగమాట. దాని ద్వారా నా రవాణా సాగుతుంది అలాగా. ఓకే ఓకే. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఈ బసవన్నకి సంబంధించినటువంటి చూసుకుంటే, ఎందుకంటే దీన్ని గంగిరెద్దని, బసవన్న అని, సింహాద్రప్పన్ అని ఈ యొక్క ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఒక దేవతల పేర్లు అయితే మాత్రం ఉంటాయి. ఆ దేవుళ్ళ పేర్లు పెట్టి యొక్క తండ్రిని అయితే పూజిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే శివుని యొక్క వాహనం నంది వాహనం కాబట్టి ప్రత్యేకించి దీనికైతే అన్ని రకాలుగా పూజలు పునస్కారాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం చూడవచ్చు, పల్లెలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, బసవన్న లేనిదే సంక్రాంతి ఉండదనడానికి ప్రధాన నిదర్శనం అయితే కనిపిస్తుంటుంది. ఇది ప్రత్యేకించి చూసుకుంటే ఒక ప్రత్యేకమైనటువంటి అలంకరణతో మన ఇంటి ముందుకైతే వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటాయి. చూడవచ్చు, ఈ యొక్క బసవన్న ఏది చెప్తే చేస్తాడంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా మనతో కూడా చెప్తున్నారు. ఇది సంబంధించినవి అంటే పైన మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కూడా కొత్తగా నూతన వధువు అంటే కొత్తగా పెళ్ళైంది అనుకోండి, ఆ పెళ్ళి అయ్యేటువంటి వాళ్ళు వాళ్ళ పేకలో ఉన్నటువంటి ఆ దండల్ని, పువ్వుల దండల్ని వేస్తారు, ఎవరికి కలిగింది వాళ్ళు ఇస్తారు. ఆ విధంగా దీన్ని అయితే మెయింటైన్ చేస్తారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ కళ పూర్తిగా ఈ రానున్న రోజుల్లో అంతరించిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీని పట్ల ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి ఇటువంటి కళను ప్రోత్సహించాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ గంగిరెద్దుల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. సంక్రాంతి అనేసరికి ఖచ్చితంగా బసవన్ ఉంటే తప్పగానే ఆ సంక్రాంతి కూడా అంత కనులు వింపు కూడా ఉండదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రతి ఒక్క పూజలో కూడా ప్రధాన పాత్ర అయితే పోషిస్తుందంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.